రావుడా మరి పెట్టానని చెప్తున్నాను. ఏం రాములు? దావరపల్లి రాములు. నిన్నెవడు అలసిపోయినట్టునో వారి గురించి నేను చెప్తా కొద్దిగా. టిఫిన్ చేసేచ్చిరా? చేయలేదా? మళ్ళీ నాకు పెట్టరా? ఓకే ఓకే, అందరం కలిసి చేద్దాం 10 నిమిషాల తర్వాత. అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే పెబ్బేరు మున్సిపాలిటీలో మనం ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంకి అధ్యక్షత వహిస్తున్న పట్టణ మాజీ అధ్యక్షులు వెంకటరాములు గారు, వారితో పాటు ఈ కాలనీ మన ఇన్ఛార్జ్ అయిన వినయ్ గారు, వారితో పాటు ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్న వనపర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, వారితో పాటు 2 అభ్యర్థులు ఉన్నారు. 1వ వార్డు 2వ వార్డు. ఒకటి ఇప్పటిదాకా నేను వచ్చినప్పుడు మనల్ని అందరూ చెప్తున్నా నా చెవులలో, ఈ గడిమూడి వారి ఆడబిడ్డ, గంధం వారి కోడలు, మీ గల్లీలో పుట్టిన బిడ్డ కుసుమా ఉత్తమ్ గారు, వారితో పాటు 2వ వార్డుకు సంబంధించిన సుమిత్ర ఎల్లారెడ్డి గారు, వాళ్ళిద్దరు వేదిక మీద ఉన్నారు. వాళ్ళతో పాటు మండలానికి సంబంధించిన, టౌన్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఉన్నారు. వారితో పాటు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన అంబేద్కర్ కాలనీ వాసులందరికీ, యువకులకు, మిగతా పెద్దలకు, అన్నిటికంటే ముఖ్యంగా ఇందిరమ్మ చీరలతో వచ్చిన ఇందిరమ్మలకు అందరికీ, మహిళా సోదరులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, వారితో పాటు పత్రికా మిత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఒక 2 సంవత్సరాల కిందట అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక నియంత పాలన నడుస్తుంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఒక దయ్యం పట్టింది, తెలంగాణ రాష్ట్రానికి ఒక భూతం పట్టింది. ఎట్లాంటి పరిస్థితుల్లో చీపిరితోనో కొట్టో, నిమ్మకాయలతోనో కొట్టో, ఇంకా మంత్రం చేసో, పబ్లిక్ తోనో రివర్స్ చేసో, అందరిని ఎట్లన్నా ఆ దయ్యాలను, భూతాలను, కేసీఆర్ ఫ్యామిలీని తెలంగాణ రాష్ట్రంలో తరిమి కొట్టాలని పిలిపిస్తే, దాంతో పాటు వనపర్తిలో ఒక నియంత ఉంది, వనపర్తిలో ఒక భూకబ్జాదారులు ఉన్నాడు. వనపర్తిలో మంది వాకిళ్లు కనిపించినా, గుళ్ళు పొలాలు కనిపించినా, సంత పొలాలు కనిపించినా, ఇంకేం పొలాలు కనిపించినా అవన్నీ చేయగలిగితే చేయగలుగుతున్నటోడు ఉన్నాడు. కారు దిగితే గొడుగు వరకు పట్టుకునేటోడు ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వనపర్తి రాజలాగా ఫీల్ అయితే ఒకటే కుర్చేసుకుని అందరిని నిలబెట్టి మాట్లాడేటోడు ఉన్నాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ దయాలను, భూతాలను, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళను, వనపర్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను, వీళ్ళందరినీ తరిమి కొట్టాలని మేమందరం పిలిపించినప్పుడు మీరందరి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేస్తే మన వనపర్తి నియోజకవర్గంలో ఇక్కడ అమ్మ కర్రమ్మ గారి దయ వల్ల ఇక్కడనే ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేసుకున్నాం. ఆ అమ్మ దయ వల్ల పెబ్బేరు మండలంలో ఉన్న 12 వార్డులలో మన వార్డులో, మన కాలనీలో 400 మెగావాట్ ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అన్ని మీరు ఇచ్చారు, గెలిపించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం ఇక్కడున్న మహిళలందరికీ, వనపర్తిలో ఉన్న మహిళలందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ, ఇక్కడ నుంచి వనపర్తి పోయినా, ఇక్కడ నుంచి మామనార్ పోయినా, ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట పోయినా, మన్నెంకొండ పోయినా, సింగోటం పోయినా, ఇంకెక్కడైనా పోయినా, మన ఇంటైన కోపం అయితే అమ్మగారింటికి పోయినా, ఎక్కడ పోయినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా తిరిగి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలతో చప్పట్లు కొట్టాలి. దాని తర్వాత 2వ సంతకం మా కాలనీలో మా పేద బిడ్డలు కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారు. 200 యూనిట్ల లోపు వాళ్ళకు ఫ్రీ బిల్ ఇచ్చి 0 బిల్ ఇవ్వాలని మనందరికీ 0 బిల్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలపాలి, చప్పట్లు కొట్టాలి. దాని తర్వాత 10 సంవత్సరాలు ఆ సన్యాసులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. మన ఇంటికి కోడలు వచ్చినా, మనకు మనవాడు పుట్టినా, మనవరాలు పుట్టినా వాళ్ళెవ్వరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయిన 10 ఏళ్ళు అయింది, అయినా రేషన్ కార్డు ఇవ్వలే. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో 32,300 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మనం అభినందనలు తెలపాలి. దాని తర్వాత రేషన్ కార్డులు ఇచ్చి ఊరుకోలే. 70 ఏళ్ళున్న సేట్లు
వనపర్తిలో ఉన్న సేట్లు, హైదరాబాద్ జూబ్లీస్ ఉన్న శ్రీమంతులు, వారితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఆయన మనవడి తినే సన్న బియ్యం పెబ్బేరు ప్రజలకు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అభినందనలు తెలపాలి. దాని తర్వాత వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, అవరిస్తామన్నారు, అల్లుడు వస్తేనే పండుకురాలన్నారు, కోడలు వస్తేనే పండుకురాలన్నారు, మేకనాడ కట్టేయాలన్నారు, గొర్రెనాడ కట్టేయాలన్నారు. వాళ్ళు ఏం చేయలే, మనకేం చేయలే. వాళ్ళు కట్టుకున్నారు పెద్ద పెద్ద బిల్డింగులు, వాళ్ళందరికీ వాళ్ళు చేయలేదు. కాబట్టి 3,500 ఇందిరమ్మ ఇల్లు వనపర్తి నియోజకవర్గానికి ఇస్తే పెబ్బేరు పట్టణానికి 400 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం మనం. అది కూడా మీ అందరికి ఇచ్చినాం. ఇంకా చాలా అవసరం ఉంది, ఇంకా చాలా అవసరం ఉంది. అవి కూడా రాబోయే రోజులలో అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. దాంతో పాటు ఇంకా రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, మొన్ననే సన్న వడ్లకు బోనస్ ఇచ్చినాం. ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావుల వడ్డీకి రుణాలు ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. హాస్టల్లో మన పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకు సన్నబియ్యం ఇచ్చినాం, డ్రెస్సులు ఇచ్చినాం, బుక్కులు ఇచ్చినాం. అట్లనే ఆ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గా మహిళలకు అవకాశం ఇచ్చినాం. దాంతో పాటు ఇక్కడున్న మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సులు 9 బస్సులు కొనిచ్చి దానికి ఓనర్లు చేసినాం. ఆ రెంట్లు పోను మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. మీరే అందరూ మహిళలకు అందరికీ వనపర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో 2 డీజిల్ బంకులు ఉంటే ఒకటి నారాయణపేటలో అయింది, రెండోది పెబ్బేరు మహిళల కోసం డీజిల్ బంక్ కూడా త్వరలోనే ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. ఇట్లా మనం అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే ఈ మధ్యలో కొంతమంది బద్మాషిగాళ్ళు బాకీ కార్డులు పట్టుకొని గల్లీలలో తిరుగుతున్నారు. ఆ బద్మాషిగాలకు నిన్న రాములన్న చెప్తున్నాడు, నిన్నెవడో చెప్తుండని ఆ బద్మాషి గారికి చెప్తున్న గల్లీ నుంచి మీరు ఏం చేశారు? 10 సంవత్సరాల అధికారులు ఉన్నారు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా, ఇంటికి ఉద్యోగం ఇచ్చిండ్రా, దళితులకు 3 ఎకరాల పొలం ఇచ్చిండ్రా, రేషన్ కార్డులు ఇచ్చిండ్రా, సన్న బియ్యం ఇచ్చిండ్రా. మీరు ఏం చేయలే, అవన్నీ మేము చేసినాం. వాళ్ళకి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం, గాడిదలకు గడ్డేసినాం, అవి పాలియవు. కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకే ఇవన్నీ ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులకు చెప్తున్నా, ఆ 2 స్కీములు కూడా 2,500 మహిళలకు ఇచ్చేది కానీ, ఆ 4,000 పెన్షన్ ఇచ్చేది కానీ అవి ఎందుకు లేట్ అవుతున్నాయంటే మనం ఆయనకు అప్పచెప్పినప్పుడు కేసీఆర్ కు 27,000 కోట్లు మనం బ్యాంకులకు డబ్బులు పెట్టి ఆయనకు అప్పచెప్పినాం. అంత 9 ఏళ్ళు 10 ఏళ్ళు నుండి అక్కడున్న ఆ సన్యాసులు, ఇక్కడున్న ఈ సన్యాసులు వాళ్ళు సంపాదించుకున్నారు. మనకు పేదలకు ఏమి ఇయ్యలే. కాబట్టి మళ్ళీ ఇయ్యకపోయా మనకు రేవంత్ రెడ్డి సార్కి కుర్చిచ్చినప్పుడు వాళ్ళు 8 లక్షల కోట్లు అప్పుతున్న మనకి ఇచ్చారు. దానికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, సన్న బియ్యం ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఆ 2 స్కీములు కూడా ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు త్వరలోనే మనం ఇవ్వబోతున్నాం. అది మనం ప్రజలకు చెప్పాలి. ఇవన్నీ వాళ్ళకి ఏం మాట్లాడే నైతిక హక్కు లేదు, పెబ్బేరు అస్సలు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే పెబ్బేరు సంత మీద కళ్ళు పడి దాన్ని ఏదో చేశారు. మనం అన్ని ఇన్ని రోజులు నేను కొన్ని చెప్తే బయట పడతామని చెప్పలే, కానీ ఇక్కడ చెప్తున్నా. అది సీఎం సంతకం పెట్టున్నాడు, రెవెన్యూ మంత్రి సంతకం పెట్టున్నాడు. దాని తర్వాత గవర్నమెంట్ లో జీవో వచ్చింది ముందుకెళ్ళమని, కలెక్టర్కి ఆర్డర్ వచ్చింది. అవన్నీ ప్రాసెస్ అయ్యి క్యాబినెట్ పోయే స్టేజ్ లో ఉంది. అవన్నీ నేను చేస్తుంటే ఆయన మధ్యలో బ్రోకర్లకు, ఇక్కడున్న పూజారులకు మెసేజ్ పెడుతున్నాడు. ఆయన వేరే వాళ్ళని పంపించి వాళ్ళ ఫోన్లలో మాట్లాడుతున్నాడు, మీరు సహకరించొద్దు, ఎట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ నేను వచ్చినాక నేను సగం నువ్వు సగం మంచుకుందాం అని చెప్తున్నాడు. ఆ సన్యాసులకు చెప్తున్నా, బిడ్డ నీవు వచ్చేది లేదు, నువ్వు మళ్ళీ నిలబడేది లేదు, నిలబడితే బరాబర్ ఓడగొడతాం. ఎట్లాంటి పరిస్థితిలో పెబ్బేరు సంతను ఆ రోజు చెప్పినా మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, నేనే మీకు అందరికీ అప్పచెప్పి కాంపౌండ్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. కొంచెం లేట్ అయింది, అది కూడా త్వరలోనే చేసి పెడతాం. ఇవన్నీ దాంతో పాటు పెబ్బేరు మండలానికి సంబంధించి అమృత్ స్కీమ్ కింద 20 సంవత్సరాల వరకు నీళ్ల ప్రాబ్లం ఉండకూడదని 10 కోట్లతో ఆ పనులు నడుస్తున్నాయి. దాంతో పాటు ఈ సీసీ రోడ్లకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి ఒక 15 కోట్లు జీవో తెచ్చినాం, అది కూడా టెండర్ అయిపోయింది. దాంతో పాటు ఈ మన కాశీం చెరుకు అవన్నీ మురికి నీళ్లు కలుషితం అవుతున్నాయని అది ఫిల్టర్ చేయడానికి మొన్ననే 3,14,00,000తో ఫౌండేషన్ వేసుకున్నాం. దాంతో పాటు ఎలక్ట్రికల్ సమస్య ఉండే 50 లక్షలతో అది క్లియర్ చేసుకున్నాం. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అదొక 64 లక్షలు ఇచ్చినాం. దాంతో పాటు మన ఏఎంస్ లో అగ్రికల్చర్ మార్కెట్ లో 44 లక్షలతో బిల్డింగ్ కడుతున్నాం. అమృత్ స్కీమ్ లో 2,24,00,000తో మహిళలకు డీజిల్ బంక్ కానీ, దాంతో పాటు
132 KV సబ్స్టేషన్ కానీ, పెప్పేరు చిరకాల వచ్చ రెవెన్యూ డివిజన్ కానీ, ఇవన్నీ మనం చేసి ప్రజలకు తీసుకుపోతున్నాం. ఇవన్నీ చేసినాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఈ కాలనీకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ అంబేద్కర్ కాలనీకి సంబంధించిన ఇవన్నీ ఈ రైతులకు అటు పోవడానికి ఈ గుండుబావుకి సంబంధించిన అది ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తాం, తొందరలోనే కంప్లీట్ చేస్తాం. దాంతో పాటు ఇక్కడ పొలాలకు పోయేదా ఈ ఎంఆర్ ఆఫీస్ లో కొంచెం పెండింగ్ ఉన్న రిజిస్ట్రేషన్లు అది కూడా క్లియర్ చేస్తున్నాం. దానికి సంబంధించి వాటర్ సమస్య ఉంది, అది కూడా చేయాలి. డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. దాంతో పాటు అంబేద్కర్ కాలనీకి ఇండ్లు ఇంకా చాలా అవసరం ఉన్నాయి, అవన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దాంతో పాటు ఒక మినీ ఫంక్షన్ హాల్ కావాలని అడిగారు, సీసీ రోడ్లు కావాలని అడిగారు, డ్రైన్లు కావాలని అడిగారు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎవరికి ఓటేయాలి? ఎవరికి ఓటేయాలి? అస్తానికి వేయాలి. ఎందుకు వేయాలంటే గాడిద గడ్డేసి ఆవుకు పాలు వింటే వస్తాయా? రావు. ఆ గాడిదలకు 10 ఏళ్ళు గడ్డేసినాం మనం, వాళ్ళు చేయలేదు. అవన్నీ వాళ్ళు చేయకపోగా మళ్ళీ మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎట్లా చేస్తారు? మనం అడగాలి ప్రజలను. ఎట్లా చేస్తారు మీరు? మీకు ఓటు వేస్తే బై మిస్టేక్ ఎవడైనా వార్డు మెంబర్ గెలిచిండు అనుకో, కౌన్సిలర్ గెలిచిండు అనుకో, ఎట్లా పని చేస్తారు? మా బిడ్డ మేము గెలిపించిన మేఘారెడ్డి మా ఎమ్మెల్యే ఉన్నాడు, మేము బిడ్డ ఉంటాం, మొత్తం 8 ఏళ్ళు మేము ఉంటాం, నువ్వు గెలిచి ఏ పొడుస్తావురా సన్యాసి అని మన ప్రజలకు తీసుకోపోవాలి. వాళ్ళకి చెప్పాలి, ఈ 5 రోజులు ఈ 4 రోజులు మీరందరూ మీ కాలనీ కోసం, మీకోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, నా కోసం, మన కౌన్సిలర్ అభ్యర్థుల కోసం మీరు కష్టపడాలి. కష్టపడి మీరందరూ ప్రజలకు పోయి ఇవన్నీ వాళ్ళకి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం, వాళ్ళు చేయలే. మళ్ళా ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొన్ని అబద్ధాలు చెప్తున్నాడు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జిల్లాల రద్దుకు తేడా లేదు. అన్ని బుక్కులు చదువుకున్నారు పురంగులు వాళ్ళకి ఆ సన్యాసాలకు చెప్తున్నా. ఇవన్నీ పునరుద్ధీకరణ అంటే ఒక మండలం అక్కడ ఒక మండలం ఇక్కడ, ఒక్కొక్క ఎమ్మెల్యే 3 కలెక్టర్లతో మాట్లాడాలి. ఒక ఎగ్జాంపుల్ పెప్పేరు మండలం ఉంది, 35,000 జనాలు ఉంటారు. పక్కన శ్రీరంగపూర్ ఉంటుంది, 10,000 జనాలు ఉంటారు. అక్కడ ఎంఆర్ఓ ఉంటాడు, అక్కడ ఎంపీడీఓ ఉంటాడు, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ ఉంటది ఒక ఎలక్ట్రికల్ ఏ ఉంటాడు, అక్కడ ఒక ఎలక్ట్రికల్ ఏ ఉంటాడు. పునరుద్ధీకరణ అంటే పాపులేషన్ ఎంత ఉందో 20,000 మండలం అట్లా ఒక 1000 అట్లా చేయాలనే ఉద్దేశంతో కమిటీ చేస్తుంటే జిల్లాలు రద్దు చేస్తారని చెప్తాడు. జిల్లాలు రద్దు చేసే సమస్య లేదు, ఆయనకు తలకాయ లేదు, తలకాయ జరిపే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. దాంతో పాటు కౌన్సిలర్లను మన లీడర్లను పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. నడుపడుతున్నా రాత్రి చెప్పినాడా వాడట్లా వాడిట్లా, ఒక కౌన్సిలర్ పట్టుకొని ఎల్ఐసి చేసుకున్నారంటాడు, ఒక కౌన్సిలర్ పట్టుకొని ఎల్ఐసి ఇంకా వేరే చేసుకున్నారంటాడు, కాకనాటి కృష్ణను పట్టుకొని ఇసుక కొడతామంటాడు, మట్టి కొడతామంటాడు. చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. నిరంజన్ రెడ్డికి చెప్తున్నా, నిరంజన్ రెడ్డి నీది నెంబర్ 2 నెంబర్ 3 అని పొజిషన్ అని చెప్పుకున్నావు. నీకు నెంబర్ 2 నెంబర్ 3 మేఘారెడ్డి అప్పుడు అట్లే అన్నావు. నువ్వు పాలు అమ్ముకుంటాడు అన్నావు, సర్పంచ్ గారు అన్నావు, ఎంపీటీసీ గారు అన్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వనపర్తి ప్రజలు 77,000 ఓట్లు పెట్టి ఒక కర్ర దాచి వాత పెట్టి అంతకుముందు 52,000 పోయింది, 25,000 మేడతారు మనం గెలిచినాం. బాగా చెప్పుతున్న కొట్టినట్టు సమాధానం చేస్తారు. ఇప్పుడు కూడా నీకు మా కౌన్సిలర్ అభ్యర్థులు విమర్శించాలనుకుంటే కొంచెం ముందు విమర్శిస్తే నేను ఆ రోజే చెప్తుంటే, నీకు సిగ్గు సూర్యం ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడగొట్టాం, పార్లమెంట్ ఎలక్షన్ లో 0 ఇచ్చినాం, సర్పంచ్ ఎలక్షన్ లో 70% గెలిచినాం. మళ్ళా నీకు అంత కోరిక ఉంటే 70,000 వనపర్తిలన్నా ఒక కౌన్సిలర్ నిలవడమని నేను ఇక్కడ నుంచి నిరంజన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. బుద్ధి లేదు, సిగ్గు లేదు, మళ్ళీ వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. దానికి తోడు మన అసలు ఇంటికి పంపించినాం. ఎవడు అసలు? హైదరాబాద్ లో కేసీఆర్, వనపర్తిలో ఎవడు? గట్టిగా చెప్పండి, నేనున్నా మేమరి. ఆయన ఇంటికి పంపించినాం. ఇప్పుడు కొసరలు కొంతమంది 12 వాళ్ళను పంపించే అవకాశం మనకు వచ్చింది. కొసరలను పంపిద్దామా? పంపించాలంటే మంత్రగాడు అవసరం లేదు, మంత్రాలు అవసరం లేదు, జీడిగింజలు అవసరం లేదు, గుమ్మడికాయలు అవసరం లేదు, చెప్పు దెబ్బలు అక్కర్లేదు, కొరడ దెబ్బలు అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. 11 తారీఖు నాడు పొద్దున్నే పోయి చేకూర్చు మీద గుర్తుగా గుద్దితే ఈ కొసరలు ఇంటికి పోతారు. అవునా? మీరందరూ 11 తారీఖు నాడు పొద్దున లేసి ఇక్కడున్న మహిళలందరూ మీరందరూ బాధ్యత తీసుకురాలి. ఇక్కడున్న యువకులందరూ బాధ్యత తీసుకురాలి. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నాయకులందరూ బాధ్యత తీసుకురాలి. మన మున్సిపాలిటీ కోసం, మన పేరు కోసం బై మిస్టేక్ లా బీఆర్ఎస్ ఓటేసిన, బై మిస్టేక్ లా
బీజేపీ కోటేసిన ఆ సన్యాసులు అక్కడ కూర్చొని మున్సిపాలిటీలో నిరంజన్ రెడ్డికి కావాల్సిన సంతకాలు పెడతారు. వాడు అవసరమా? పెప్పేరు అభివృద్ధి చేసి మా మేఘారెడ్డి మా కాంగ్రెస్ పార్టీ అవసరమా? మనం ప్రజలకు చెప్పాలి. చెప్పి ఆ రోజు పొద్దున్నే ఇక్కడున్న మహిళలందరూ అక్కడున్న మహిళలందరూ పొద్దునలు స్నానాలు చేయాలి, ఇల్లు ఉడుచుకునాలి, వాకిలు ఉడుచుకునాలి, ముగ్గులు వేయాలి. మీరందరూ మన ఇంటైనా రాత్రిపూట ఇక్కడ ఒక పక్క కొత్త పొద్దున తొడపాసులు పెట్టాలి. పెట్టి అందరినీ పోలింగ్ బూత్ కు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని చేయి గుర్తులు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చేయి గుర్తులుగా ఓటేయమని మీరందరూ ప్రజలకు తీసుకెళ్లి గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు ఎట్లాగ ఓట్లు వేస్తారు? ఒక్కొక్కరు 50 ఓట్లు వేపించే బాధ్యత తీసుకున్నారు. అన్నీ చేసి 5 రోజులు కష్టపడి మున్సిపల్ మొత్తం 12కు 12 వాళ్ళు గెలిపించి నాకు బహుమతిగా మీరు ఇవ్వాలి. పెప్పేరును అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరికీ మాట ఇస్తున్నా, మీరందరూ గెలిపించాలని మన అభ్యర్థులు ఇద్దరిని పెద్ద మెజార్టీగా గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి అని నేను ఓమా కొంచెం జరగాను. Allah